తెలిస్తే అతడు ఆ మతానికి చెందినవాడని, అతనికి మతమును ఆపాదింప చేసేస్తున్నాము. ఈ విధంగా మన సంకుచిత అవగాహనలో అపరిమితుడైన భగవంతుని పరిమితుని చేసేస్తున్నాము. అలాగే జోరాస్టర్ మావాడేనని పారసీకులు, రామకృష్ణులు మావారేనని హిందువులు, యేసుక్రీస్తు మావాడేనని క్రైస్తవులు, మహమ్మద్ ప్రవక్త మావాడేనని ముస్లిములు, ఇలా మెహర్ బాబా మావాడేనని పార్సీలు ఇలా భావిస్తే భగవంతుడైన అవతార పురుషుడు మతరీత్యా పరిమితుడవుతున్నాడేమో గాని సర్వ మతములకు తండ్రి అయిన భగవంతుడు మాత్రము ఎప్పుడు కూడా ఎంచబడడు. జై బాబా. అంకుల్ గారు, శ్రీకుమార్ అంకుల్ గారు. జై బాబా. అవతార్ మేర్ బాబాకి జై. జై బాబా. ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం దైవలీలా రహస్యములు. సాధారణ వ్యక్తులు విప్పి చెప్పలేని కొన్ని చిక్కు సమస్యలు జీవితంలో మనకు కనపడుతూ ఉంటాయి. మనకి ముఖ్యంగా ఏమిటంటే, మన చేతిలో లేనిది ఏం చేస్తామంటే భగవంతుడి మీద రుద్దుతాం. మనం ఏదో పరిపూర్ణులైనట్టు, ఆయన ఎందుకు మాకు ఈ కష్టాలు పెట్టాం, మేము ఎవరికి అన్యాయం చేయలేదు కదా, ఇలా మనం ఊహిస్తాం. కానీ అదుపులేని కల్లోలమే ప్రపంచ న్యాయంగా కనపడను. మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం, ఈ కరోనా అన్నది మొత్తం యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలెగిస్తోంది. కానీ దానికి నివారణ ఏమిటంటే బాబాయ్ చెప్పారు కదా, బాబాని పూర్తిగా విశ్వసించినప్పుడు నువ్వు దేనికి భయపడక్కర్లేదు. నన్ను సంపూర్ణ విశ్వాసంతో కలిగి ఉన్నట్టయితే, హ్యావ్ రాక్ లైక్ ఫెయిత్, రాయి లాంటి విశ్వాసం నాలో కనుకో, నన్ను ఉంచు అన్నారు. దానికి అర్థం ఏంటంటే, సముద్రం ఒడ్డున ఒక రాయి ఉంటుంది, కెరటం మీద కెరటం కొడుతున్నా అదేమీ చెల్లించదు ఆ రాయి. అటువంటి మనస్తత్వం మనం కలిగి ఉండాలి. విశ్వాసంలో ఊగిసలాడకూడదు. సహనము వాస్తవిక దృష్ట్యా లోపించట చేత ఈ దృక్పథాన్ని కారణమవుతోంది. మనం అజ్ఞానం కౌగులించుకొని జీవితమును కొని తెచ్చుకున్నదంతయు అర్థముతో నిండి ఉన్నదన్న విషయం చూడలేకున్నాం. భగవంతుడు నిగూఢములైన విధానములు నిగూఢమైనవి, గుప్తముగా కనబడును, అవి తిరుగులేనివి. ప్రపంచము ఆయన లీలల రహస్యమును ఉన్నతాత్మలు కూడా సరిగా అర్థం చేసుకోలేరు. ప్రపంచంలో అన్ని మూలల్లో ఉన్నవాళ్ళు ఈనాడు గౌరవింపబడుతున్న ఒకనొక సాధు వృత్తాంతం మనం తెలుసుకుందాం. ఒకనొకప్పుడు ఈ సాధువు ఒక దేవదూతకు తారసపడి భూమిపై అతనితో సంచరించుతున్న తన్ను కూడా తీసుకుపోవలసింది ప్రార్థించను. ఒక సరైన గురువు ఉండాలి కదా. ఆ సాధువు ఏం చేశాడు, ఆ దేవదూతకు తారసపడి తీసుకెళ్ళమన్నాడు. ఈ విధంగా భగవంతుని రహస్యలీలలు కొంతవరకు అర్థం చేసుకోవాల్సింది అతని భావన. ఆవిడతోటి పెడితే ఆ దేవదూతతో అన్నీ తెలుస్తాయి. తన భూమిపై నెరవేర్చుకున్న పనులన్నింటినీ కూడా పరిశీలించడకు దేవదూత వెంటనే అనుమతించిందిట. కానీ ఒక కఠిన నిబంధన ఏర్పరిచింది. నీవు ఎట్టి పరిస్థితిలోనూ ఏ విధమైన నా చేతలకు సంజాయిషి అడగకుండా నా చేతలు మాత్రమే పరిశీలించాలి. నువ్వు ఏ విధమైన ప్రశ్నలు అడగకూడదు. భగవంతుని విధానాలు నీకు అర్థం చేసుకునే శక్తి నీకు లేదు, న్యాయ నిర్ణయములు చేయించే శక్తి నీకు లేదు. కాబట్టి నీవు నాతో ఉన్నంతకాలము నేను చేయి పనులు నీకు అర్థం కాకపోయాను, వాటి కారణాలు అడగరాదు. కేవలం ప్రేక్షకుడిగా మాత్రమే ఉండు అని చెప్పడం జరిగింది. వాటితో అతని మనసు పీడించునని సాధువు వాగ్దానం చేశాను. అప్పుడు అతనికి సంచారంలో దేవదూతను అనుసరించుటకు అనుమతి లభించాను. నేనేమీ అడగను, నేనేం ప్రశ్నలు అడగనాను. వారు ఒకసారి సముద్రంపై దాటుతూ పడవ ఎక్కారు. వారికి సహాయపడవలనని భావించి ఆ పడవవాడు ధనమేదియు అడగకుండా తీసుకెడుతున్నాడు, వారి సేవ చేస్తున్నాడు. పడవ నడి సముద్రం వచ్చేసరికి ఆ దేవదూత పడమ చట్రము నుండి ఒక చెక్కను తీసి నీటిలోకి విసిరివేసింది. దీంతో సాధువుకి వెంటనే, అయ్యో పడవ మునిగిపోతుంది కదా, పడవని పాడు చేస్తున్నాం ఎందుకు అని, మనం మునిగిపోవా అని ప్రశ్నించాడు. ఏ విధమైన ప్రశ్నలు అడగకూడదని ముందర చెప్పిన వాగ్దానం మర్చిపోయాడు. అప్పుడు పడవ దిగిన తర్వాత వారు ఒక అరబ్బీ యువకుని చూసిరి. సాధువు దిగ్భ్రాంతి చెందినట్లు దేవదూత ఉన్నట్టు నుండి అతనికి అక్కడే అరబ్బీ యువకుని చంపివేశాను.
సాధువు తన్ను తాను నిగ్రహించుకోలేక పెరుగుతున్న ప్రాణిని ఎందుకు చంపితివని ప్రశ్నించగా, భగవంతుని లీలను నీవు అర్థం చేసుకోలేవని నీకు చెప్పానా లేదా? నాకు ఇచ్చిన వాగ్దానం నీవు నిలుపుకోవట్లేదు కనుక ఉండు అని చెప్పింది. తర్వాత తను క్షమించమని మళ్ళీ ప్రార్థించాట. తర్వాత ఒక గ్రామాన్ని దగ్గరికి వెళ్ళారు. ఆ గ్రామస్తులు కొంత ఆహారం ఇవ్వాల్సిందిగా కోరారు. కానీ గ్రామస్తులు వాడి ఎడల గర్వంతో ప్రవర్తించి ఆహారం ఇక తరివేశారు. గ్రామ పొలిమేరలో శత్రు దండయాత్రల నుండి గ్రామమును కాపాడుటకు ఉద్దేశించబడిన గోడ శిథిలావస్థలో వారికి కనపడింది. దేవదూత ఆ గోడ వద్దకు వెళ్ళి విలువైన తన కాలంలో చాలా భాగం ఖర్చు చేసి దాన్ని బాగు చేసింది. ఈసారి సాధువు ఆగలేక, మనం భిక్షకైనా మనకి భిక్ష ఇవ్వని గ్రామస్తుల కొరకు నువ్వు ఎందుకు రక్షించావు ఇటువంటి గోడని కట్టి అని, ఇటువంటి శ్రమం మనకి వృధా కదా, మనం ఆకలి తీర్చుకుంటకు సరైన ప్రతిఫలం లభించేది ఉండేది కదా అన్నారు. కేవలం నా చేతులను పరిశీలించు, మౌనంగా ఉండేదనని నీ వాగ్దానం భిన్నముగా ఇలా మరల ప్రశ్నిస్తున్నావు. నీకు భగవంతుడి లీలా రహస్యములు అర్థం కావు. నీవు పరిపక్వత స్థితి లేని తెలివి లేని స్థితిలో ఉన్నావు కనుక నీకు సహనంగా ఎక్కువ కావాలి. అందుకే బాబా అంటారు, బీ గ్రీడీ టు ఓన్ మోర్ టాలరెన్స్ అండ్ జస్టిస్. మనం ఓర్పును వహించాలట, సహనాన్ని కలిగి ఉండాలి. కనుక నీ అన్నీ తెలుసుకొనకూడని దైవ రహస్యాలు తెలుసుకుంటూ నీవు ప్రయత్నిస్తున్నావు. ఇక మనం విడిపోవడం అనే సమయం ఏర్పడినమైంది, ఇంక వెళ్ళిపోదాం అని చెప్పింది. అప్పుడు వివరణ ఇచ్చింట. ఎలాగా ఈ జరిగిన సంఘటన అంటే పడవని విరగొట్టడం, వాళ్ళని చంపేయడం, ఆ గోడని నిర్మాణం చేయడం, వీటన్నిటికీ కారణాలు ఈ విధంగా వాటికి వివరణ ఇస్తుంది. ఆ పడవ నడుపు వ్యక్తి చాలా పేదవాడు మరియు దైవభక్తిపరుడు. అతని పడవలో ముఖ్యమైన భాగము నుండి ఒక చెక్కను తీసివేయడం కారణం, ఆ దిశలో ఒక బందిపోటు నాయకుడు వచ్చుతున్నట్టు నాకు తెలివిటే. ఈ సముద్రం దొంగల నాయకుడు తాను కొల్లగొట్టిన ధనము చేతవేయుటికై కొత్తది మంచిది అయిన పడవలను పోగు చేస్తున్నట్ట. ఆ విధంగా ఈ పడవని తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, వాడికి జీవనోపాధి పోతుంది. శిథిలావస్థలో ఉన్న పడవలను మాత్రమే అతడు ముట్టుకుంటలేదు కనుక అతని దృష్టి ఆకర్షించకుండా ఒక పెద్ద చెక్కను తీసి అవతల పారేశాను అని చెప్పారు. తర్వాత, నేను చంపిన అరబ్బీ యువకుడు చాలా పేరు పొందిన దుష్టుడు. అతడు జీవించి ఉన్నతో నీచమైన నేరలు ఎన్నో చేయటే కాక దైవచింతనాపరులైన అతని తల్లిదండ్రులు కూడా సహించలేని బాధను కలిగిస్తూ ఉన్నాడు. ఒకసారి ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. అయ్యో ఏమిటంటే భగవంతుడు పాపం, ఏం పాపం చేసాము, మాకు ఎటువంటి సంతానాన్ని ప్రసాదించావు అని బాధపడే ఆ తల్లిదండ్రుల గురించి అటువంటి వ్యక్తి కనబడ్డాడు. కనుక ఆ అనవసరమైన చెడ్డ పేరు రాకుండా పవిత్రులైన అతని తల్లిదండ్రులను రక్షించుటకై నేను అతన్ని చంపివేశాను. అది దైవేచ్ఛ. ఇక గోడ విషయం తీసుకున్నట్టయితే, ఒక దైవ భక్తుడు ఆ గోడ కింద తన విలువైన సంపదలను తన కుమారులకు ఉపయోగపడవలని తలంపుతో దాచి ఉంచాడు. అతని కుమారులు పెద్దవారైన తర్వాత వారే దాన్ని తీసుకునవలనని, ఇతరులు ఎవ్వరూ దానికి అర్హులు కాదని, అది దైవేచ్ఛ, వాళ్ళకే చెందాలని దైవేచ్ఛ. శిథిలమైన గోడ ఇంకా పడిపోతే ఏమిటవుతుంది? ఆ సంపద క్రూరులైన గ్రామస్థంతుల కంటపడుతుంది కనుక వాళ్ళు తీసిపోతారు. ఈ సంఘటనలన్నిటిలోనూ నీవు మాత్రమే చూసుకొని నోచుకున్న నా చేతలన్నీ నా అంతటి నేనుగా చేయలేదు, దివ్యపితమైన భగవంతుని ఆజ్ఞానుసారం చేసినవే. దేవదూతలు ఏం చేస్తారంటే, బాబా చెప్పారు, యాంజల్స్, ఆర్చల్ యాంజల్స్, ఈ దేవతలు మోక్షం చెందాలంటే ఒక్కసారైనా మానవ జన్మ ఎత్తాలట. మానవ జన్మ ఎత్తే వాళ్ళకి మోక్షం కలుగుతుంది. వాళ్ళు మానవులు చూసి ఈర్ష్యపడుతూ ఉంటారట, వీళ్ళు ఎంత అదృష్టవంతులు, భగవద్ మార్గంలో ఉండి భగవంతుని యొక్క మోక్షాన్ని పొందడానికి అర్హులు అవుతున్నారు, మనకి ఇటు అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది కదా అని బాధపడుతూ ఉంటారు వాళ్ళు. ఇంకా ఆర్చల్ యాంజల్స్ ఏమిటంటే, వాడు చాలా అద్భుతమైన శక్తి గలవారు. వారు ఏం చేస్తూ ఉంటారంటే, మనం పని తలపెట్టాం, ఒక బ్రహ్మాండమైన భగవంతుడి కార్యక్రమం, మన చేతిలో న్యాయపైస లేదు,
ఓ భగవంతుడా ఈ కార్యక్రమం ఎలా చేస్తావు అంటే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి ఆ కార్యక్రమాలు చేసేసి మళ్ళీ కంటికి కనపడరు వాళ్ళు. ఆ సహాయాన్ని అందించి వెంటనే మాయమైపోతారు. వాళ్ళు ఆర్చలాంజల్స్, దేవదూతలు అని చెప్పారు బాబా. దేవతలు, దేవదూతలు. ఈ భగవంతుని యొక్క విధానాలు ప్రపంచమునకు నిగూఢంగా ఉంటాయి, కానీ ప్రపంచం ఎడల ఆయన గల ప్రేమ అపారమైనది. ఆయనకు న్యాయం తిరుగులేంది. భగవంతుడి న్యాయం దాన్ని తిరుగులేదు. ఈ మాటలతో సాధువును దీర్ఘమైన ఆలోచనలో వదిలి దేవదూత తన దారిని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ సాధువు ఇక మీదట దైవచ్ఛలోని అంతరార్థము తన పరిమితమైన బుద్ధితో అర్థము చేసుకొనను లేకపోయినను దానికి పూర్తిగా విధేయుడై జీవించుటకు నిశ్చయించుకొనెను. అందుకే బాబా ఏమంటారంటే, డోంట్ ఆస్క్ మీ వై అండ్ వాట్, ఏమిటి ఎందుకని ప్రశ్న అడగకూడదు, నా ఇచ్చకు బద్ధులై ఉండండి అని బాబా చెప్పడం జరిగింది. అందుకే బాబా ఏం చెప్తారంటే, లవ్ ఈజ్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ టు మ్యాన్ అండ్ ఒబీడియన్స్ ఈజ్ ఆల్సో గిఫ్ట్ ఫ్రమ్ మాస్టర్ టు పర్సన్. కనుక దీని యొక్క డిగ్రీస్ ఏమిటంటే, అవుట్ ఆఫ్ మిలియన్స్ ఇన్ ది వరల్డ్, బాబా చెప్పిన మెసేజ్, ప్రపంచంలో అనేక మంది ప్రేమని చూపించే వాళ్ళు ఉంటే అందులో ఒక్కరు మాత్రమే నాకు విధేయుతులు అవుతారు. ఈ ప్రపంచంలో ఉన్న అనేక మంది లక్షల మంది ప్రేమించే వాళ్ళు ఉంటే ఒక్కరు మాత్రమే నాకు విధేయత చూపించగలరు. అవుట్ ఆఫ్ మిలియన్స్ హూ ఒబే మీ వన్ కెన్ సరెండర్ టు మీ. ఆ విధంగా వీళ్ళలో విధేయత చూపించిన వాళ్ళు ఒక్కరు మాత్రమే నాకు సర్వార్పణ అవుతారు. కనుక ఆ పూర్తిగా విధేయులైన వాళ్ళు అదృష్టవంతులు. నిష్కళంకమైన దృష్టి కలవారు అడ్డులేని సత్యమాత్రపు వెలుగులో జీవితం యొక్క ప్రాధాన్యతను మాత్రమే చూడగలరు. వాళ్ళు ఏం చేస్తారు, సత్యాన్వేషణలో ఉన్న వాళ్ళు వెలుగు చూడాలి. ఆ నూరు అన్నది బాబా చెప్తారు, ఒక సూఫీ కవులు కూడా చెప్తారు, ఆ నూరు అన్నది దివ్య ప్రకాశం, ఆ గ్లోరీ, అది మామూలు చర్మచక్షువులు కనపడదు, దివ్య మాత్రమే చూడాలి. వారి జీవితం చేదుగాను అసతృప్తితోను కాక ఉన్నదొట్టినట్లుగా స్వీకరిస్తారు. నిష్కళంకమైన దృష్టి కలవారు వారు తాము చూస్తున్న అనుభూతి పొందుతున్న సత్యమే చాలును. వాళ్ళు పూర్తిగా నిమగ్నమై ఆ సత్యాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి స్వయం సమర్థకమను, వాళ్ళ అనుభూతి చాలా స్వయం సమర్థకమైంది. సద్గురువులు తాము అనుభూతి చెందిన సత్యం యొక్క విలువను వైభవమును తరచుగా పొగడుచుందరు. వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి అది వాళ్ళు ఆనందిస్తూ చెప్పగలుగుతారు. కానీ వీడు పిచ్చాడా, ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటారు. ప్రాపంచిక మనస్కులైన వ్యక్తులతో వారు సత్యం మాత్రమే విలువ కలిగి ఉన్నది, మీ అసత్యపు ప్రయత్నములన్నిటినీ విడిచిపెట్టి సత్యమును మేము పొందినట్లే మీరు కూడా సంపాదింపుడు, మీరు నిరాశపడవలసిన అవసరం లేదు, కానీ సత్యమును పొందుటకు మీ ప్రయత్నమును వాయిదా వేయట క్షమార్పణ కాదు అని చెప్తారు. ఆ అనుభూతి పొందుతున్నారు కాబట్టి వారు చాలా అద్భుతమైన వాళ్ళు. వాళ్ళ మనం ఈ యొక్క వీళ్ళ మాటలు మనం వినాలి. భగవంతుడి మనకి ఇప్పుడు ఆధారం ఏంటి, బాబాతోటి సన్నిహితులైన వాళ్ళు ఏం చెప్తున్నారు, మన అందుకే ఉపన్యాసాల్లో వాళ్ళ అనుభూతులు మనం పంచుకుంటూ మనం బాబా యొక్క ప్రేమలో పురోగమించడానికి ఇది ఒక మహదవకాశం. ఇటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసి అందరూ బాబా యొక్క ప్రేమలో తరించాలని కోరుకుంటూ ఆ బాబాను వేడుకుంటూ సెలవు తీసుకుంటా. జై బాబా, జై బాబా. జై బాబా అంకుల్ గారు, జై బాబా. చాలా చక్కగా మీ యొక్క స్పీచ్ తో మంచి మంచి సంఘటనలు, మంచి మాటలన్నీ కూడా మా అందరికి కూడా వినిపించారు. జై బాబా అండి. అయితే ఈనాటి మన కార్యక్రమంలో హారతి పాట స్వర్ణకుమారి గారు హారతితో మన కార్యక్రమం విజయవంతం చేసుకుందాం. జై బాబా స్వర్ణకుమారి గారు. జై బాబా అండి. జై బాబా. అవతార్ బాబాకి జై. దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభో మేరు బాబా ప్రియతమా
మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय 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 मेहर प्रीतम తండ్రి की जय जय बाबा जयंती జై హలో బాబా అండి. జై బాబా. జై బాబా జై బాబా అండి. చాలా చక్కగా ప్రియతమ మనసు హారతిదే అంటూ చాలా హాయిగా చాలా చక్కగా పాడారు. ఈనాటి జై ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున జైబాబాలు. అందరూ చాలా చక్కనైన కమ్మని పాటలను ఆలపించారు. అలాగే శ్రీకుమార్ అంకుల్ గారి స్పీచ్ మరింత అందాన్ని ఇచ్చింది. స్వర్ణకుమారి గారి హారతితో మన కార్యక్రమం విజయవంతమైంది. జై బాబా.
అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా అండి అందరికి.